వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్దాం. బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి వద్ద మరోసారి హై టెన్షన్ నెలకొంది. తొలగించిన ఆలయం వద్దే బోనాలు సమర్పించేందుకు బస్తీవాసులు సిద్ధమయ్యారు. బోనాలు సమర్పించకూడదంటూ ఆంక్షలు విధించారు పోలీసులు. ఆలయంలో విగ్రహం తొలగించి వేరే చోటికి తరలించారు. దీంతో 4 రోజులుగా హిందూ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. దోషం కాదు, నేరం కాదు, అన్యాయం కాదు, మోసం కాదు, అక్రమం కాదు. ఆవుల్ని రోడ్ల మీద నరికే వాళ్ళకేమో పోలీసులు కాపలా పెడతావా? అన్నం తీసుకొచ్చి అమ్మవారికి పెడితేనేమో ఆపడానికి పోలీసులా? ఎక్కడున్నాం మనం? ఇది హిందుస్థానా, పాకిస్తానా? పాత బస్తీలో కరెంటు బిల్లులు వసూలు చేయలేవు, వాళ్ళు కట్టాల్సిన చలానాలు వసూలు చేయలేవు. కానీ దేవాలయాల సొమ్ములు, దేవాలయాల మీద ఆక్రమణలు, దాడులు చేస్తారా? కాబట్టి ఈ పరిస్థితిని పెంచకూడదని రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారు. వస్తుంటే అడ్డుకునే ప్రయత్నం జరిగిందా గురూజీ? కనబడింది కదా, మీరంతా చూశారు కదా. ఇవన్నీ జరిగే తల్లుల మీదే వాళ్ళు దాష్టికం చేశారు కదా. బోనాలు ఎత్తుకొచ్చే ఆడవాళ్ళ మీదే దాష్టికం చేస్తే వాట్ టు స్పీక్. కాబట్టి అడ్డుకుంటే ప్రభుత్వంకి ఏమో లబ్ధి తిందారా? ఇక్కడ వాళ్ళ టాపిక్ బోనం కాదు, వాళ్ళ టాపిక్ స్థలము. ఆ స్థలాక్రమణ కోసము కంచె చేణి వేసేటువంటి ప్రోగ్రాం నడుస్తుంది. కనబట్లా? ఏం చెప్తారు కళ్యాణ్ గారు? 4 రోజుల నుంచి పోరాడుతున్నారు, బోనం ఎత్తుకున్నారు, సక్సెస్ఫుల్ గా లోపలికి వెళ్ళారు. మేము అలా పోరాడడానికి అమ్మవారు అనుగ్రహంతో స్వామీజీ జై శ్రీరామ్ అమ్మవారు అనుగ్రహం ఇచ్చారండి. మేము అనుకున్నాం బోనం ఇవ్వాలి, అమ్మవారు బోనం కోరుకుందని. బోనం కోరుకుంది, మేము ఇవ్వాలనుకున్నాం. స్వామీజీ మేము అందరం కలిసి వద్దాం అనుకున్నాం, వచ్చాము. భయంకరంగా నా బట్టలు కూడా అసలు ఎట్టిపోయాయో కూడా తెలియకుండా ఆడపిల్లల్ని నిజంగా చీరలు లాగేసినంత అసలు రజాకార ప్రభుత్వం కనిపించిందండి. బోనం ఎత్తుకోవడానికి అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి ఇన్ని కష్టాలు పడాలి. నాకు 2 రోజులుగా జ్వరం, అసలు ఓపిక లేదు సార్. బోనం సార్ వెళ్తాం సార్ పంపించండి అంటే లాగి పడేసి చీరలు ఎటువైపు వెళ్ళిపోయి బట్టలు ఎటు వెళ్ళిపోతున్నాయో తెలియదు అని ఇలా పట్టుకోవాలి. బోనం ఒక పక్క, బట్టలు ఒక పక్క పట్టుకొని సిగ్గుతో చచ్చిపోయాం. ఈరోజు ఒక బోనం ఎత్తుకోవడానికి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే ఇలాంటి పరిస్థితి. మొన్న ఈ అమ్మాయిని ఏదో హిందుత్వం కోసం వీడియోలు చేస్తే ఈ అమ్మాయిని అరెస్ట్ చేసి అర్ధరాత్రి వెళ్ళి జడ్జి దగ్గర అరెస్ట్ చేసేసి ప్రివెంటివ్ అరెస్ట్ డైరెక్ట్ గా జడ్జి దగ్గర పెట్టేశారు. మేము వెళ్ళి 9 o'clock రిమాండ్ చేయడానికి వెళ్తే మేము వెళ్ళి ఆపి తీసుకొచ్చి ఆడపిల్లలు అరెస్ట్ చేస్తున్నారు. ఇంత ఘోరం జరుగుతుంది. ఆ పిల్ల 50,000 కట్టుకోలేని పరిస్థితి 50,000 కట్టించారు బెయిల్ కి. అంటే ఏం జరుగుతుంది? రజాకార ప్రభుత్వం ఇక్కడ బోనాలు ఎత్తుకుంటామంటే ఒప్పుకోలేదు. అమ్మవారి స్థలము ఏం తినేద్దాం అనుకున్నారు? సిగ్గుందా మీకు ఈ ప్రభుత్వానికి? ఆడపిల్లలు మా శ్రావణ మంగళవారం పంచమి రోజు దేవుడికి నమస్కారం పెట్టుకొని అమ్మవారికి బోనం ఇవ్వడానికి ఆడపిల్లలందరూ కూడా తెలంగాణ మా తల్లులందరూ కూడా మంగళవారం నాడు అమ్మవారికి మొక్కుకుంటారు. ఈ శ్రావణ మాసం పవిత్రంగా భావిస్తాం. ఆషాఢంలో అట్టహాసంగా నీ ఫ్లెక్సీలు వేసుకొని బోనాలు చేసుకుంటావా? దానికి అన్ని మీ డబ్బులు తినడానికి పెద్ద పెద్ద చెక్కులు ఆర్డర్లు రెడీలు చేసుకుంటారా? దానికి ఒక వంక బోనం. ఇది బోనం కాదా? నిజమైన భక్తులు ఏరి ఎక్కడికి వెళ్ళిపోయారు? అదంతా యాక్టింగ్ అంతా. ఈ రోజు ఎవరెవరు వస్తామంటే అందరిని అరెస్ట్ చేశారు. అది మీరు యాక్ట్ చేస్తున్నారా రేవంత్ రెడ్డి గారు? బోనం కరెక్ట్ అన్నప్పుడు ఇప్పుడు ఏంటిది? ఇది బోనం కాదా? ఈ రోజు బోనం ఎత్తుకొని మేము అందరం వస్తే మమ్మల్ని పోలీసులు పెట్టి దౌర్జన్యం చేసి ఆడపిల్లలను చూడకుండా ఇటు అటు 4-5 అన్నదమ్ములు వచ్చి బోనాన్ని మమ్మల్ని కాపాడడానికి చేస్తే కాళ్ళు తొక్కేసి చీరలు లాగేసి ఆడపిల్లలు పెట్టి మరి, అంటే ఆడపిల్లలు ఉన్నాం కాబట్టి ఆడపిల్లలు పెట్టారు, కానీ వాళ్ళు కూడా తోసి పడేస్తుంటే ఆ రాళ్ళు రప్పులు తగిలి కాళ్ళు నొప్పులు పెట్టి జ్వరంతో మాట రావట్లే. ఇంత ఘోరం. బోనం పెట్టుకుని అమ్మవారి అక్కడ వెలిసే వరకు అమ్మవారికి ఆగమ శాస్త్ర ప్రకారంగా తీయాలండి. ఒకవేళ ఏదైనా ఛిద్రం అయిపోయినా కూడా మనం ధాన్యాదివాసం చేసి జలాదివాసం చేసి ప్రతిష్ఠ చేస్తాం, ప్రాణ ప్రతిష్ఠ. అక్కడ అమ్మ విగ్రహం లేదంతే, అమ్మ ప్రతిరూపం లేదు, కానీ అమ్మ అంశ అక్కడ ఉంది. అమ్మ పవర్ ఉంది అక్కడ. లేకపోతే ఇంతమంది తరలి రారు. అక్కడ అంత ఎండలో అంత గాలిలో వెలిగిస్తే దీపం వెలిగింది. అమ్మవారు ఉండకపోతే వెలగదండి. ఎండలో గాలిలో వెలిగింది. చూసారా? మళ్ళీ అందరూ వస్తున్నారని
మళ్ళీ లాఠీ చార్జ్ మొదలు పెట్టారు. ఇంత ఘోరమైన పరిస్థితి మనది. తెలంగాణలో ఉన్నామో, రజాకార్ ప్రభుత్వంలో ఉన్నామో. రేవంత్ రెడ్డి గారు మీకు కొంచెమైనా మీరు హిందూగా ఉంటే, అమ్మా కొండా సురేఖ తల్లి నీకు దండం, బోనం ఎత్తుకున్నానని చెప్పింది నువ్వు నిజమైతే నిజమైన ఆడదానిగా నువ్వు బోనం ఎత్తుకున్నది నిజమైతే, యాక్టింగ్ కాకపోతే మీది. ఈ బోనం ఎత్తుకున్న తల్లిదందరికీ న్యాయం చేయండి. ఈ రోజు అమ్మవారికి ఒక ఆటోలో తీసుకెళ్లారు. అమ్మవారికి రక్షణ లేదు, ఆడపిల్లలకి ఏం రక్షణ ఉంటది? ఇలాంటి మాలాంటి ఆడపిల్లలకి అమ్మవారికి రక్షణ లేదు. ఆటోలో ట్రాలీలో తీసుకెళ్లారా? జగాన్నంతా కాచి అమ్మవారికే లేదు. ఈ రోజు హిందువులంటే చులకనైపోయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొందరలో కూలిపోవాలని, శాపం తగలాలని, ఆడవాళ్ళందరూ ఉసురు తగలాలని కోరుకుంటున్నా. మీ ఆగ్రహానికి గురయ్యారు. అమ్మవారి ఆగ్రహానికి ఖచ్చితంగా రెక్టిఫై చేసుకోండి, లేకపోతే ఎందుకో పనికి రాకుండా అయిపోతారు. హిందూ సంఘాలు ఇంకా భారీగా తరలి వస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో ఇక్కడ విగ్రహ పునర్ప్రతిష్ఠన జరగాలి. ఎట్టి పరిస్థితిలో ఇక్కడ నుంచి మేము తరలేదే లేదు అంటూ మాత్రం హిందూ సంఘాలు భారీగా తరలి వస్తా ఉన్నారు. ఒకరొకరుగా హిందూ సంఘాలు ఇక్కడ ఆలయం లోపలికి అనుమతించట్లేదు అంటూ కూడా ఏదైతే ఆ విషయం తెలుసుకొని దాన్ని ఇక్కడ జరుగుతున్నటువంటి పోలీసుల తీరు, లాఠీచార్జ్ అన్నిటిని కూడా వ్యతిరేకిస్తూ హిందూ సంఘాలు భారీగా టెంపుల్ ప్రిమిసెస్ కి చేరుకొని టెంపుల్ పునర్ప్రతిష్ఠించాలి, అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, ఆలయాన్ని మళ్లీ నిర్మాణాన్ని చేపట్టాలి అంటూ మాత్రం డిమాండ్ చేస్తూ హిందూ సంఘాలు ఈ ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. ఇలా బ్యారిగేట్లను ఏర్పాటు చేసి ఈ బ్యారిగేట్స్ అన్నింటినీ కూడా నెట్టుకొని ఈరోజు బోనాలు సమర్పించడానికి మహిళలు బస్తీవాసులందరూ కూడా అక్కడికి వెళ్తా ఉన్నారు. ప్రస్తుతం కొంతమంది చేస్తా ఉన్నారు, కానీ పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకొని కట్టడి చేసి లోపలికి అనుమతి లేదు అంటూ మాత్రం ఎక్కడికక్కడ వారు ఆపేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇది పెద్దమ్మ గుడి ఆలయ సమీపంలో హిందూ సంఘాలు గేట్లు పగలగొడుతున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. మొత్తం బ్యారిగేట్లని పూర్తిగా తొలగించుకొని బ్యారిగేట్లని బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్తా ఉన్నారు. ఆ దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. పోలీసులకు హిందూ సంఘాలకు మధ్య తోపులాట, లాఠీ చార్జ్ చెదరగొట్టేటువంటి దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. పోలీసులు ఏర్పాటు చేసినటువంటి బ్యారిగేట్లు అన్నిటిని కూడా పగలగొట్టుకొని హిందూ సంఘాలు లోపలికి వెళ్తా ఉన్నారు. మొత్తం పోలీసులు ఏర్పాటు చేసినటువంటి బ్యారిగేట్స్ ని అన్ని ఇక్కడి నుంచి కూడా తరలివేస్తా ఉన్నారు. మా అమ్మవారి ఆలయానికి వెళ్తూ ఉండగా ఎందుకు అడ్డుకుంటారు అంటూ మాత్రం హిందూ సంఘాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం పెద్దమ్మ గుడి టెంపుల్ ప్రెమిసెస్ లో హిందూ సంఘాలు చేస్తున్నటువంటి ఆందోళన పైన పోలీసులు ఆంక్షలు విధించడము, వారు టెంపుల్ లోపలికి వెళ్తూ ఉండగా వారిని అడ్డుకొని అరెస్ట్ చేసి రిటర్న్ పంపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. వారందరినీ కూడా అడ్డుకొని ఎక్కడికక్కడ వారిని అరెస్ట్ చేసి వారిని ఇక్కడి నుంచి కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. హిందూ సంఘాలందరినీ కూడా అడ్డుకొని ఈ లోపలికి అనుమతి ఇచ్చేదే లేదు అంటూ మాత్రం పోలీసులు భారీగా ఇక్కడ బ్యారిగేట్లను ఏర్పాటు చేసి హిందువులని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా భారీగా హిందూ సంఘాలు ఇక్కడికి చేరుకొని లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అనుమతించాము అంటూ మాత్రం పోలీసులు ఇక్కడ హై సెక్యూరిటీని ఏర్పాటు చేసి హిందూ సంఘాలన్నిటిని కూడా ఇక్కడి నుంచి కూడా కావాలని మనోభావాలు దెబ్బతీస్తున్నారు. హిందువుల యొక్క మనోభావాలు శుభదీసే ప్రయత్నం ఇది. హిందువుల పట్ల దుర్మార్గమైన చర్య ఇది. హిందువులందరూ నిద్ర లేచి చైతన్యవంతులయ్యి వచ్చి గుడిని రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పుడు లేవకుంటే మళ్ళీ ఎప్పుడు లేవాము. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము అక్కడ బహదూర్పురాల అక్రమంగా ఆక్యుపై చేసుకున్న ల్యాండ్లను ఏం చేస్తలేదు, కానీ హిందువుల గుడులను 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి గుడిని ఆక్రమించి ఇచ్చేస్తున్నది. కాబట్టి హిందువులు అందరు చైతన్యవంతం అయ్యి మళ్ళీ గుడిని ప్రతిష్టాల. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. మనకు బోనం పంపించమన్నారు, ఫస్ట్ అడ్డుకున్నారు, మేము రిక్వెస్ట్ చేసినాం, పంపించారు. కానీ దయచేసి మనం కొట్లాడేసి గవర్నమెంట్ తోని మన గుడిని మనం సాధించుకోవాలి, ఇక్కడ ఉండి మనం సాధించుకోవాలంటే మన లోపల మనకు ఐక్యత ఉండాలి. కొంతమంది వచ్చి కావాలని కొంతమంది గవర్నమెంట్ వాళ్ళు కొంతమంది పంపించి మన లోపల గొడవలు పెట్టేసి మన ఐక్యాన్ని విడదీయాలనే ప్రయత్నం చేశారు. ఇట్లాంటి సమయంలో దయచేసి అన్నదమ్ములు అర్థం చేసుకోండి. పొట్టు పెట్టుకునే ఉంటారు వాళ్ళు, మన లోపల వచ్చి మనకే కొట్లాటలు పెట్టి విడదీస్తారు ఇట్లాంటి టైంలో. అందుకనే దయచేసి మనం శాంతియుతంగా పోయి మనం సాధించుకుందాం. కలెక్టర్ దగ్గర కూర్చున్నాం, ఆ ఎంఆర్ఓ దగ్గర కూర్చొని మనం సాధించుకుందాం. మన లోపల మనం కొట్లాటలు పెట్టే ప్రయత్నం చేస్తారు, దీన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ
బంజారా ఆడ కూడా అదే లోపలికి అనుమతిస్తున్నారు. టెంపుల్ లో కూడా అదే జరిగింది. ఇప్పుడు అనుమతించారు. పోరాల మీద అందరి మీద వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసిరు అంట. చాలా దౌర్జన్యం చేస్తారు. పెద్ద ఎత్తున జోగిని బోనం తీసుకొచ్చి పడేసారు. పోలీసు వాళ్ళు పడేసారు. నీ అమ్మ అని చెప్పి తిడుతున్నాడు ఏసీపీ సార్. నీ అమ్మ అని చెప్పి తిట్టినాడు. మీరు పైసలు అమ్ముడు పోయేటోళ్ళు అది అని చెప్పి తిడుతున్నాడు ఏసీపీ సార్. కరెక్టే. ఇగో ఇట్లా చేస్తారు కాబట్టి మనల్ని అంటారు. కానీ మనం శాంతి ఇలా గొడవలు చేసి వాళ్ళు వీళ్ళు గుద్దుకొని మనం కేసులు పెట్టుకొని అన్ని దూరం పెట్టాడు కాదు. మనం నిరసన చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది రాజ్యాంగంలో. నిరసన చేద్దాం, మనం సాధించుకుందాం. కొట్లాడి ప్రాపర్టీలు డ్యామేజ్ చేసి వాళ్ళని కొట్టి వీళ్ళని కొట్టి కాదు. పోలీసు వాళ్ళు కూడా మనకు కూడా సహకరిస్తున్నారు. రిక్వెస్ట్ చేస్తే పంపించారు కాబట్టి ఫస్ట్ 5 బోనాలు ఇవాళ ఎక్కించాలనుకున్నాం. ఎక్కించినాం. అమ్మవారు ఏపిస్తుంది రాబోయే రోజులలో. దయచేసి మీరు అందరు సంయమనం పాటించారు. హిందువులందరూ కూడా అందరూ ఒక 100 మంది రాగానే మన ప్రతాపం చూపించాలనుకుంటారు. 1000 మంది రాగానే నాతో లేవనుకుంటారు. కుమార్ కూడా లేమైంది అటనే చేసి అందరు చెదరం అయిపోయారు. కాబట్టి మనం ఆలోచనతో ప్లానింగ్ తోని మనం కొట్లాడాల్సింది కలెక్టర్ దగ్గర కొట్లాడి మన అమ్మవారు 100 గజాలు 200 గజాలు 400 గజాలు సాధించుకునే రోజు నిజమైన విజయం సాధిస్తాం. మన హిందువులం ఇలా సాధించుకునే రోజే నిజమైన హిందువులం విజయం సాధిస్తాం. కాబట్టి దయచేసి మీరు అందరూ వాళ్ళ ప్లాన్ ని అర్థం చేసుకోండి. శాంతియుతంగా మనం ఇక్కడ చేస్తున్నాము. రేపటి రోజు మళ్ళా ఆడ కూడా చేసి మన స్థలాన్ని మనం సాధించుకున్నాం. అమ్మవారిని పునఃప్రతిష్టాపన చేసేదాకా నిద్ర ఆర్డీఓ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారా? మాకు ఇక్కడ ఆలయం కావాలని తీసుకెళ్ళాము. అందరికి వెళ్ళాము. అందరి దగ్గర జరుగుతుంది. అది కూడా అఫీషియల్ గా జరుగుతుంది. కోర్టులో కూడా మనం కేసు వేసినాము. మనం తప్పకుండా కూడా ఇదే బలాన్ని ఇంకా రెట్టింపు చేసి 4 5 బలాన్ని మనం చూపించి మన హక్కుని మన అమ్మవారి ఆలయం ఇక్కడ నిర్మించేదాకా మనం నిద్రపోయేది లేదు. జోగినీలందరూ కూడా బోనాన్ని సమర్పించుకొని తిరిగి రివర్స్ వస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. వీరందరూ అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ తొలగించారు, విగ్రహం లేకుండా చేశారు అంటూ కూడా ఏదైతే హైదరాబాద్ లో ఒక ప్రచారం సాగుతా ఉందో దాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు జోగినీలందరూ కూడా ఇక్కడికి చేరుకొని వారు ప్రత్యక్షంగా ఈ బోనాలు ఎక్కించి బోనాలు అమ్మ శాఖ సమర్పించి ఆ తర్వాత జోగినీలంతా కూడా ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. ఈ జోగినీలను కూడా ఇంతకుముందు పోలీసులు అడ్డుకొని ఎవరు కూడా లోపలికి వెళ్లేటువంటి పరిస్థితి లేదు అంటూ మాత్రం వాళ్ళ పైన జులుం ప్రదర్శించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఒకరొకరిగా అనుమతి అయితే ఇస్తా ఉన్నారు. లోపలికి పంపించేటువంటి కొంతమందిని అనుమతి ఇచ్చి మిగతా వారిని అయితే అడ్డుకొని ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నటువంటి సిచ్యువేషన్. అమ్మవారికి బోనాలు సమర్పించి తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు. పోలీసులు అడ్డుకోవడమే కాదు, పోలీస్ దౌర్జన్యం చాలా జరిగింది. మాకు పోలీస్ క్షమాపణ చెప్పే వరకు మేము ఇక్కడ నుంచి వెళ్ళము. శివశక్తులు జోగినీలను చూడకుండా నీ అమ్మ అంటున్నారు, పళ్ళు రాలగొడతామంటున్నారు. మరి వీళ్ళు మనుషుల కుట్టిరా పశువుల కుట్టిరా మాకు అర్థం కావట్లేదు. వీళ్ళు అర్థమైందా? నేను ఒక పబ్లిక్ కి కూడా యూత్ కి కూడా ఒక మాట చెప్తున్నాను. ఇవాళ ఒక్క రోజు వస్తారు, లాఠీలు లేపగానే ఎక్కడో అక్కడ దెంగేస్తాడు. భయపడే గడ్డ కుట్టలేరు మొగోళ్ళంతా. పౌరుషం ఉన్న మొగోడైతే కరెక్ట్ న్యాయం జరిగే వరకు కొట్లాడాలి, న్యాయం జరిగే వరకు ఉండాలి. ఆనవాయితీ కదా బోనాలు సమర్పించడం. అలాంటి బోనాలు శక్తులను మాది ఆనవాయితీ. అలాంటి బోనం కింద వారేశారు ఇప్పుడు పోలీస్ వాళ్ళు. బోనం కింద వారేశారు. బోనం అంటే ఇది నాశనం కోరడానికే బోనం కింద వారేశారు. అర్థమైందా? బోనం కింద వాడడం అంటే మంచిది కాదు. ఆషాఢం వెళ్ళి 4 రోజులు కాలేదు, బోనాలు కింద వారేశారు పెద్దమ్మ తల్లి. ఖచ్చితంగా పనిష్మెంట్ జరుగుతుంది. ఏం నిర్ణయం తీసుకుంటున్నారు ఈ ఇష్యూ మీద? మేము ఈ ఇష్యూ మీద గవర్నమెంట్ ని ఎలాంటి మేము ఇంక్రిమెంట్ చేయడానికి రాలేదు. మీకు ల్యాండ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ల్యాండ్ చూసుకోండి. టెంపుల్ దగ్గరికి వెళ్ళావు అలా అంటే రోడ్ల పైన ఎన్నో మసీదులు దర్గాలు ఉన్నాయి. వాళ్ళ జోలికి వెళ్లకుండా ఇంత లోపల ఉన్న పెద్దమ్మ టెంపుల్ తీయడానికి మేము ఎన్నో హోమాలు ఎన్నో పూజలు చేసి అమ్మవారి ప్రతిష్ఠ చేస్తాము. అలా అమ్మవారిని ఎలా పడితే అలా లేపితే మంచిది కాదు కదా. దానికోసం శాంతి చేయడానికి మేము బోనాలు చేయలేపి వచ్చాం. బోనాలు ఎత్తగొట్టేస్తున్నారు. ఇంకా హిందూ సంఘాల యొక్క ఆందోళన సాగుతా ఉంది. టెంపుల్ లోపలికి అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్లేటువంటి వారందరినీ కూడా అడ్డుకొని ఎక్కడికక్కడ పోలీసులు వారిని అరెస్ట్ చేసి నెట్టివేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. హిందువులకు పోలీసులకు ఇద్దరి మధ్య తోపులాట, ఇద్దరి మధ్య ఒకరికొకరు నెట్టుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ప్రస్తుతం అందరినీ కూడా నెట్టివేస్తా ఉన్నారు. పోలీసులు ఎవరు కూడా లోపలికి అనుమతి లేదు అంటూ మాత్రం వారందరినీ నెట్టివేస్తా ఉన్నారు. లోపలి పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా లోపలి వెళ్ళి వచ్చినటువంటి నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అన్ని వైపుల నుంచి కూడా బ్యారిగేట్లను ఏర్పాటు చేశారు. ఈ బ్యారిగేట్లను దాటి ఎవరు కూడా లోపలికి వెళ్ళకూడదు అంటూ కూడా ఈ ఏరియానంతా కూడా ప్రస్తుతం లంకల దీపక్ రెడ్డి ఉన్నారు, మనతో మాట్లాడిద్దాం. పరిస్థితి ఎలా ఉందంటే బీజేపీ నాయకులు మిమ్మల్ని కూడా అడ్డుకుంటున్నారు. గత 4 రోజులుగా ఈరోజు
కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు పోయి మేము శాంతియుతంగా మెమోరాండం ఇచ్చడం జరిగింది. ఇక్కడ వాళ్ళు బస్తీవాసులు వాళ్ళందరూ కలిసి ఇక్కడ బోనాలు సమర్పిస్తా అని చెప్పారు. ఇక్కడికి వచ్చి చూసేసరికి పోలీసు వాళ్ళు వాళ్ళని వేరే తిరిగా చూస్తున్నారు. ఏదో పాకిస్తాన్ నుంచి వారు చేస్తానికి వచ్చిన వాళ్ళు చూస్తున్నారు. ఇక్కడ ఇది ఎంతవరకు కరెక్ట్? 2 రోజుల లోపల, ఈ రోజు రేపు లోపల మేము టైం ఇస్తున్నాం ప్రభుత్వానికి. 2 రోజులలో ఇట్లా ఇక్కడ దీనికి సానుకూలమైన స్టేట్మెంట్ రాకపోతే వేలాదిగా వచ్చి ఇక్కడ ఏం చేయాలని చేస్తాం. మేము ఏం నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు బీజేపీ పార్టీ అధిష్టానాన్ని చేశారా? 100 చేశాము. నిన్న కిషన్ రెడ్డి గారు కలెక్టర్ గారితో కూడా మాట్లాడారు. వారు అక్కడ ఏమైతే ఉన్నదో ఈ యొక్క ఎండోన్మెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి మేము రిపోర్ట్ తెప్పించుకుంటున్నాము. దీనికి సానుకూలంగా ఉంటామని తెలియడం జరిగిందండి. విగ్రహాన్ని తొలగించారు, ఆలయాన్ని తొలగించారు, భక్తులను రానివ్వట్లేదు, బోనాల సమర్పణను ఆపేశారు. రానియకుంటే ఏమైంది చూసిరుగా బీఆర్ఎస్ గవర్నమెంట్. అదే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కి రాబోతున్నది. 2 రోజులలో వాళ్ళు ఇట్లా ఇక్కడ స్టేట్మెంట్ తీసుకోకపోతే కంపల్సరీ ఈ రోజు రేపు ఛాన్స్ ఇస్తున్నాము. ఎల్లుండి వరకు ఇక్కడ ఇట్లా జీవో వచ్చి ఇక్కడ మేము ఇక్కడ గుడిని కట్టిస్తున్నామని చెప్పకపోతే 2 రోజుల తర్వాత మీరు వేలాదిగా తరలి వచ్చి భారతీయ జనతా పార్టీ ఉండొచ్చు, లేదా హిందూ బంధువులు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఏ విధమైనటువంటి ధర్నాలు ఉండొచ్చు, దేనికైనా తెగిస్తాను మేము రెడీగా ఉన్నామని తెలుసు. ఏ ఉద్దేశంతో ప్రభుత్వం ఇదంతా చేస్తుంది అనుకుంటున్నాం? ఇక్కడ ఒక రియల్ ఎస్టేట్ దందా చేయబోతున్నది కాంగ్రెస్ గవర్నమెంట్. బీఆర్ఎస్ వాళ్ళు అంతా ఎత్తుకపోయారు. ఇప్పుడు మాకు మిగిలింది ఓన్లీ ప్లాంట్స్, దీన్ని అమ్ముకుందామని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ రియల్ ఎస్టేట్ 12 ఎకర్స్ లా వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ అని మేము కూడా ఒప్పుకుంటున్నాము. గవర్నమెంట్ ల్యాండే. అన్ని టెంపుల్స్ కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ లోనే ఉంటాయి. కానీ మూలకు ఒక 500-600 గజాలు వదిలిపెడితే ఏమైతుండే? ఇన్ని ఎకరాల ల్యాండ్ ఉన్నది. దాన్ని వదిలితే యాదవులు ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ చేస్తున్నటువంటి ఈ పూజని వాళ్ళు ఈరోజు భగ్నం చేసిర్రు. 2 రోజుల లోపల ఇట్లా వాళ్ళు ఇట్లా ఇవ్వకపోతే వాళ్ళ బోనాలు తీసుకెళ్తున్నటువంటి మహిళల మీద దాడి చేసి ఆ బోనాలను కూడా పగలగొడుతున్నారంట. ఇది ఎంత దారుణం అండి. వీళ్ళేమన్నా పాకిస్తాన్ నుంచి వచ్చిర్రా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిర్రా, బంగ్లాదేశ్ నుంచి వచ్చిర్రా? వాళ్ళు మనోళ్లే కదండి. ఇక్కడ పోయి బోనాలు పెట్టుకొని వస్తారు. మీరే కదా పోలీసు వాళ్ళు 20 మందిని వదిలిపెట్టి పోయేది వచ్చి చూసేది వచ్చినాం మొన్న. ఈరోజు వాళ్ళని పోయి పంపిస్తే ఏమైతుండే? సరే లోపలనే కూర్చున్నారు అనుకుందాం, ఏమైతుంది? గవర్నమెంట్ ల్యాండే ఇది. రాత్రి కట్ చేస్తారు కదా. మళ్ళా ఇంత చేయవలసిన అవసరమే ఉన్నది. ప్రభుత్వానికి మళ్ళీ హెచ్చరిస్తున్నాము. 2 రోజుల టైం ఇస్తున్నాం. 2 రోజుల గడువు లోపట్ల ఇట్లా సానుకూలమైన స్టేట్మెంట్ రాకపోతే వేలాది మందిగా వచ్చి మేము ఏం చేయాలి? కాన్స్టిట్యున్సీ లీడర్ గా మీరు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఏం ప్రపోజల్ పెట్టారు? ఈ రోజు మేము డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా భారతీయ జనతా పార్టీ ఉండొచ్చు, వేరే హిందూ నాయకులు, హిందూ సమాజానికి చెందిన డిఫరెంట్ నాయకులు అందరూ కూడా వచ్చారు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కి. అక్కడ మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎక్కడి నుంచి అయితే విగ్రహాన్ని ధ్వంసం చేసి తీశారో అక్కడనే టెంపుల్ కట్టేయాలని చెప్పి మా యొక్క డిమాండ్ చేయడం జరిగింది. ఇదంతా రెవెన్యూ ఎంఆర్ఓ సమక్షంలోనే జరిగిన దాడిలా కనబడుతుంది. డెఫినెట్లీ ఎంఆర్ఓ గారు ఉండి ఇలా నిలబడి వాళ్ళ వీడియోలు చూసాము. వాళ్ళకి ఏ విధమైన వాళ్ళకి శిక్ష వేయకపోతే ఇక్కడ ఏ హిందూ క్షమించడు, ముఖ్యంగా ఆ తల్లి ఆమెను క్షమించదని తెలియజేసుకుంటున్నాను. రైట్. బీజేపీ నాయకులు కూడా ప్రస్తుతం ఈ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఒక పక్క బీజేపీ నాయకులు, మరో పక్క హిందూ సంఘాలు, మరొక పక్క బస్తీ వాసులంతా కూడా ఏకమయ్యి డెఫినెట్ గా ఇక్కడ ఆలయ నిర్మాణం జరగాలి అంటూ మాత్రం వాళ్ళు కళాఖండిగా తేల్చి చెప్తా ఉన్నారు. ఇదే ఆ టెంపుల్ లోపలికి వెళ్తున్నటువంటి దారిని మొత్తం 4 వైపుల నుంచి కూడా పోలీసులు ఎక్కడికక్కడ ఫుల్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి ఏ ఒక్కరు కూడా లోపలికి వెళ్లకుండా, మహిళలు వస్తే మహిళా పోలీసులు అడ్డుకునే విధంగా కూడా స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేసి గత 3 రోజులుగా పోలీసులు ఎక్కడికక్కడ హిందూ సంఘాలని కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. పెద్దమ్మ టెంపుల్ ప్రిమిసెస్ లో విగ్రహాన్ని తొలగించారు, ఆలయం ధ్వంసమైంది అనే ఒక విషయం తెలుసుకున్న తర్వాత తండోపతండాలుగా హిందూ సంఘాలంతా కూడా ఇక్కడికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఈ దారి పొడవునా మొత్తం పూర్తి స్థాయిలో పోలీసులు హిందూ సంఘాలతో నిండిపోయింది. అన్ని చోట్ల ఎట్టి పరిస్థితిలో ఇక్కడ హిందువులు వచ్చి బోనాలు సమర్పించకూడదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటూ మాత్రం కళాఖండిగా అటు ప్రభుత్వ అధికారులు చెప్తా ఉన్నారు. లేదు, ఇన్నేళ్ల పాటు మేము నిలబడి ఇన్నేళ్ల పాటు బోనాలు ఏర్పాటు చేసుకుంటున్నాము, ఎంతో సాంప్రదాయబద్ధంగా మా తెలుగు సంస్కృతుల్లోనే అత్యంత పెద్ద పండుగ అయినటువంటి ఈ బోనాల పండుగని అడ్డుకొని ఈరోజు ప్రభుత్వం హిందువులపైన కక్ష సాధింపు చర్యలకు కొనసాగిస్తుంది అంటూ మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఇంకా బీజేపీ పార్టీ నుంచి, హిందూ సంఘాల నుంచి ఒక్కరొక్కరుగా ఇక్కడికి తరలి అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, తప్పనిసరిగా అమ్మవారి ఆలయాన్ని ఏర్పాటు చేయాలి అనే ఒక డిమాండ్ దిశగా మాత్రం ఇక్కడ ఆందోళన కొనసాగుతా ఉంది. వచ్చినటువంటి వారందరినీ కూడా అడ్డుకొని ఎక్కడికక్కడ వారిని అరెస్ట్ చేసి వారిపైన కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే అనేక మంది హిందూ సంఘాల పైన పోలీసులు కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడంతో ఈ ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. రవితేజ, అంటే ఆందోళన ఇంకా కొనసాగే పరిస్థితి ఉంది అక్కడ?
ఎస్ ఇంకా ఈ ఇష్యూ తర్వాత హిందూ సంఘాలు భారీగా చేరుకుంటా ఉన్నాయి. ముందు నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా హిందూ సంఘాలు దగ్గర నుండి కూడా పరీక్షిస్తా ఉన్నారు. ఆ జోగినీలు బోనాలు ఎత్తుకొని వెళ్తే ఆ జోగిని మెడ పైన ఉన్నటువంటి బోగానాలు కూడా పగిలిపోయి అంటున్నారు. అవును, అందరికీ అసలు వాళ్ళకి ఏ మాత్రం వీళ్ళ డ్యూటీ వీళ్ళు చేస్తున్నారు. మనం పోలీసులు అనడానికి వీళ్ళ డ్యూటీ వీళ్ళు చేస్తున్నారు. ఇంత ఘోరమైన పరిస్థితి అంటే వాళ్ళందరూ ఎంతో కష్టపడుతున్నారు. అందరం కలిసి బోనాలు ఎత్తుకున్నాం. అందరం అమ్మ రండి, మీరు రండి. బోనం ఎత్తుకొని అందరం కలిసి వెళ్తుంటే అసలు ఒక తోపులాట ఎంతసేపు తోపులాట అయిందంటే అంతసేపు చాలా చాలా కష్టపడాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా హిందూ సంఘాల తరపున బీజేపీ తరపున అందరూ వచ్చి మేము ఇక్కడ పోరాటం చేస్తుంటే ఒక్క రోజు కాకపోతే ఒక్క రోజు. మాధవలత గారు మీరు రాలేకపోయారు, ఇంట్లో ఉండి మాట్లాడుతున్నారు. ఎంత బతికిలాడినా కూడా నన్ను బోనీలే. అది బోనమెత్తడం ఇంత నేరమా? బోనమెత్తడం అంటే మన టెర్రరిస్ట్ యాక్టివిటీయా? బోనమెత్తడం అంటే యాంటీ సోషల్. పండుగ పూట అమ్మవారికి బోనమెత్తడం అనేదాన్ని కూడా మాదిరిగా నాటినారు. కానీ బోనమెత్తడం అనే పరిణామం రైట్, బోనాలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. స్థానికులు జోగినీలు అందరు కూడా ప్రస్తుతం అమ్మవారికి సమర్పించేందుకు బోనాలు తీసుకొస్తా ఉన్నారు. కళాఖండిగా జోగినీలు అందరూ కూడా తప్పనిసరిగా మేము అమ్మవారికి బోనాలు సమర్పిస్తామంటూ కూడా వాళ్ళు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇప్పుడు పోలీసులు వీరిని అడ్డుకుంటారా, పోలీసులు వీరిని ఇక్కడి నుంచి పంపించేస్తారా, లోపలికి అనుమతిస్తారా అనేది చూడాలి. ఎందుకంటే అనుమతి లేదు అంటూ మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. కానీ బోనాలు సమర్పిస్తామంటూ మాత్రం మహిళలు జోగినీలు వీళ్ళంతా మెడలో బోనం ఎత్తుకొని ఆలయం లోపలికి వెళ్తున్నామంటూ మాత్రం వాళ్ళ దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం పోలీసులు కూడా అలర్ట్ అయి ఉన్నారు. బోనాలు లోపలికి తీసుకెళ్లకూడదు అని చెప్పి మాత్రం జోగినీలు ఒకేసారి ఈ బోనాన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఏమో ఏం తెలియదు. మనమైతే మన అమ్మవారికి ఎత్తుకోమని జోగినీలు మళ్ళా నాకు ఇచ్చిర్రు. జోగిని మాతలందరూ అమ్మ ఎత్తుకోపోనం అన్నారు. అమ్మవారి అనుగ్రహం అనుకుని నేను తీసుకున్నా. అమ్మవారి అనుగ్రహం మళ్ళీ నెలని ఇస్తారో లేదో తెలియదు. మీరందరూ అడగండి, మీరు చూడండి. మళ్ళా ఇప్పుడు తోపులాట అవుతుందా లేదా పంపిస్తారో తెలియదు. పంపించట్లేదు. మమ్మల్ని పంపించకపోతే ఇక్కడ మా ప్రాణాలు తీసుకోవడానికైనా మేము రెడీ. మమ్మల్ని పంపించకపోతే చాలా తీవ్రంగా హెచ్చరిస్తున్నాం మేము గవర్నమెంట్ ని. మేము ఇక్కడ కొట్లాడడానికి తీవ్రవాద క్రాంతి జోగినీలు బోనాలని తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. జోగినీలందరూ కూడా ప్రస్తుతం మెడలో వాళ్ళ తలపైన బోనాలు పెట్టుకొని అమ్మవారికి బోనాలని సమర్పిస్తాము అని తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా బస్తీవాసులు జోగినీలందరూ కూడా బోనాలని తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు పోలీసులు అడ్డుకుంటారా, వీళ్ళని అనుమతిస్తారా అనే దానిపై ఒకసారి మనకు ప్రత్యక్షంగా కనబడతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మేము లోపలికి వెళ్తామంటూ మాత్రం హిందూ సంఘాలు జోగినీలు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తూ ఉంటుంటే మాత్రం పోలీసులు పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకొని ఎవరు కూడా లోపలికి వెళ్ళొద్దు అంటూ మాత్రం వాళ్ళు కళాఖండిగా వారిని అడ్డుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. బోనాలని లోపలికి వెళ్లకుండా పోలీసులు మాత్రం అడ్డుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ కనబడతా ఉంది. పోలీసులు ఈ బోనాలు తీసుకున్నటువంటి మహిళల్ని లోపలికి అనుమతించకపోయినటువంటి పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో బోనాలు లోపలికి వెళ్ళాలి అంటూ మాత్రం పట్టుబట్టి ఇక్కడ లోపలికి తీసుకెళ్తా ఉన్నారు. ఈ బోనాలని మాత్రం లోపలికి అనుమతించండి అంటూ మాత్రం క్లియర్ గా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. బోనాలని పోలీసులు అడ్డుకొని అనుమతి లేదు లోపలికి అంటూ వాళ్ళని నిలిపివేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. హిందూ సంఘాలంతా కూడా అలర్ట్ అయ్యి ఎందుకు ఇలా అడ్డుకుంటా ఉన్నారంటూ మాత్రం తీవ్రంగా వారందరిని వ్యతిరేకిస్తా ఉన్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారిగేట్లని తొలగించేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఈ బోనాల సమర్పణ ఆపకూడదు అంటూ మాత్రం హిందువులు ఆవేశంగా నినాదాలు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అది మనకు పూర్తి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. బోనాలతో వెళ్తున్నటువంటి జోగినీలను పోలీసులు అడ్డుకొని లోపలికి అనుమతి లేదు అంటూ కూడా వాళ్ళని నిలిపివేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అయినప్పటికీ మేము బోనాలు తప్పనిసరిగా సమర్పించాల్సిందే అమ్మవారికి.
ఏళ్ల తరబడి ఇక్కడ సమర్పణ జరుగుతూ ఉంది. ఎంతో పవిత్రంగా ఎన్నో ఏళ్ల నుంచి ఇవన్నీ ఏర్పాటు చేసుకుని లోపలికి వెళ్తా ఉన్నాం. ప్రస్తుతం పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారిగేట్లని తన్నుకొని హిందువులంతా కూడా లోపలికి వెళ్తా ఉన్నారు. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి టెంపుల్ ప్రెమిసెస్ లో నెలకొంది. ఇక్కడ బోనాల సమర్పణ అంశం పైన హిందూ సంఘాలు తీవ్ర ఆవేశంగా ఉన్నాయి, తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. లోపలికి వెళ్లాల్సిందే అంటూ మాత్రం వారిని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. పోలీసులు పూర్తిగా హిందూ సంఘాలని నెట్టివేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. వారందరినీ కూడా ఎక్కడికక్కడ నెట్టివేసి వారిని ఇక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నాలు సాగుతా ఉన్నాయి. ప్రస్తుతం హిందూ సంఘాలకు పోలీసులకు మధ్య జరుగుతున్నటువంటి తోపులాట కనబడతా ఉంది. మొత్తం హిందువులందరినీ కూడా నెట్టివేస్తా ఉన్నారు. ఒక్కరిని కూడా లోపలికి అనుమతి ఇయ్యము అంటూ మాత్రం వాళ్ళని తీవ్రంగా ఇక్కడ నుంచి పంపివేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం ఆ దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ఎవరు కూడా లోపలికి రావద్దు అంటూ మాత్రం వారిని అడ్డుకుంటా ఉంటున్నారు. ఇక్కడ ఏమో అండి అమ్మవారిని ఇట్లా అడ్డుకోవడానికి జర నైవేద్యం ఎక్కించుకొని ఇస్తారా, ఎక్కించుకొని ఇయ్యరా? ఎందుకు పోలీసులు ఇట్లా వ్యవహరిస్తున్నారు? ఏమో అండి, వీళ్ళు ఏం దౌర్జన్యమో మాకు అర్థం కావట్లేదు. మా అమ్మవారిని మొక్కుకోవడానికి కూడా ఇట్లా చేస్తున్నారు వీళ్ళు. అడ్డుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. బోనాలు ఎట్టి పరిస్థితుల్లో లోపలికి రాకూడదు అంటూ కూడా పోలీసులు కట్టడి చేసి వాళ్ళందరినీ నిలిపివేసి రావద్దు అంటూ కూడా వాళ్ళందరినీ నెట్టివేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. జోగినీలు తమ నెత్తిపైన శివశక్తులు బోనాలు పెట్టుకొని ఇది ఎక్కడ దౌర్జన్యం అండి? అమ్మవారికి శివశక్తులకు న్యాయం ఉన్నదా లేదా? అమ్మవారి కోసం బోనం తెస్తే బోనం ఎక్కడ అసలు మీరు తోపులాడు సాగుండ్రి అమ్మవారికి బోనం ఎక్కడికి వచ్చిన మేము అక్కడికి ఎవడాడు అన్నాడు. పోలీసులు లోపలికి అనుమతించలేనటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ప్రస్తుతం ఇక్కడ నిలిపివేసి లోపలికి వెళ్ళకూడదు అంటూ కూడా వాళ్ళని ఆపేశారు. బోనాలతో లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కానీ బోనాలు లోపలికి వెళ్ళకూడదు అంటూ మాత్రం ఇక్కడ పోలీసులు అడ్డుకొని వాళ్ళని నిలిపివేశారు. కానీ హిందూ సంఘాలు మాత్రం పూర్తిగా వారిని నెట్టుకొని లోపలికి తీసుకెళ్తా ఉన్నారు. ఈ అమ్మవారికి మా బోనాలు మేము సమర్పించుకున్నాం, మా ఆలయంలో పోలీసుల జోక్యం ఏంటి, పోలీసులు ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు, పోలీసులు ఎందుకు దీన్ని వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటా ఉన్నారు అనే దానిపై కూడా ఈ పోలీసులు అడ్డుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే అక్కడ కనబడతా ఉన్నాయి. ఒక్కసారి మనము టెంపుల్ ప్రెమిసెస్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ని చూస్తా ఉన్నాము. టెంపుల్ ప్రెమిసెస్ లో మొత్తం హిందువులంతా ఒక్కసారిగా లోపలికి వచ్చి మా ఆలయం లోపలికి ఎందుకు అనుమతి ఇవ్వట్లేదు అంటూ మాత్రం వీరు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం హిందూ సంఘాలన్నీ కూడా ఇక్కడికి చేరుకున్నాయి. బీజేపీ నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకొని అడ్డుకొని లోపలికి అనుమతించము అంటూ మాత్రం బ్యారిగేట్లు వేసి ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి వారందరినీ కూడా చెదరగొట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా జోగినీలు తమ నెత్తిపై బోనాలని సమర్పించేందుకు అమ్మవారి ఆలయానికి వెళ్తుండగా అడ్డుకొని అనుమతి లేదు అంటూ కూడా ఆ బోనాలని నిలిపివేసినటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా కనబడతా ఉన్నాయి. జోగినీలతో పోలీసులు వాగ్వాదానికి దిగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మొత్తం మహిళల్ని ఎక్కడికక్కడ అడ్డుకొని ఎవరిని కూడా లోపలికి అనుమతించము అంటూ మాత్రం పోలీసులు వాళ్ళు అడ్డుకుంటా ఉన్నారు. అటువైపుగా హిందువులు నినాదాలు చేస్తా ఉన్నారు. అటువైపుగా భారీగా అనుమతించాలి అంటూ మాత్రం ఎక్కడికక్కడ అడ్డుకుంటా ఉన్నారు. ఇక్కడ పోలీసుల మీదకి తీవ్రంగా నెట్టుకొస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. వారందరినీ కూడా నెట్టుకొచ్చి లోపలికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. స్థానిక పోలీసుల నేతృత్వంలో ఎట్టి పరిస్థితుల్లో బోనాలకు అనుమతించము అంటూ మాత్రం వాళ్ళు తీవ్రంగా అడ్డుకున్నటువంటి పరిస్థితి. అందరినీ కూడా నెట్టేసి ఒక్కరు కూడా లోపలికి అనుమతించే లేదు అంటూ కూడా పోలీసుల బ్యారిగేట్లను నెట్టేసి పోలీసులు అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా నిలిపివేస్తా ఉన్నారు. బోనాలతో వెళ్తున్నటువంటి వారందరినీ బ్యారిగేట్లని తొలగిస్తా ఉన్నారు హిందూ సంఘాలందరూ కూడా.
మా ఆలయానికి మేము వెళ్తూ ఉండగా అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడతా ఉంది, బ్యారిగేట్ అని తొలగిస్తాము డెఫినెట్ గా అంటూ మాత్రం వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒక పక్క జోగినీలు మాత్రం ఈ బోనాలతో లోపలికి వెళ్తాము అనేది మాత్రం వాళ్ళు కళాఖండిగా తేల్చి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇంకా వెనక భాగంలో చాలా మంది మహిళలు వాళ్ళని బోనాల్ని తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. చాలా మంది కేవలం 5-10 మహిళలు మాత్రమే బోనాలకు వస్తారనుకుంటే వందలాది మందిగా మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించుకునేందుకు నేరుగా లోపలికి దూసుకొస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ఇదంతా కూడా పెద్దమ్మ గుడి ఇంకా మహిళలందరూ కూడా బోనాలు తీసుకొని వస్తా ఉన్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించలేనటువంటి పక్షాన తిరిగి వెళ్లిపోతున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. మహిళలతో కలిసి జోగినీలందరూ కూడా ఆందోళనకు సిద్ధమయ్యారు. వాళ్ళు రోడ్లపైన బైఠాయించి నిరసన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. బోనాలు లోపలికి అనుమతించకపోవడంతో పూర్తిగా నిలిపివేసి తిరిగి బోనాలు వెనక్కి వెళ్లిపోయి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ జూబ్లీహిల్స్ టెంపుల్ ప్రిమిసెస్ లో నెలకొన్నటువంటి సిచ్యువేషన్. మహిళలు జోగినీలు అదే చోట బైఠాయించి బోనాలని రోడ్డు మీద పెట్టుకుని ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. భారీగా హిందూ సంఘాలన్నీ కూడా ఇక్కడికి చేరుకొని